హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గారు అండ్ సుకుమార్ గారి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ అయితే అయింది. ఈ సినిమాలో ఆయన కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు అని అందరూ కూడా ఆయనకి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చేది, కానీ కొంచెంలో మిస్ అయితే అయిపోయింది. ఇంత బెస్ట్ కాంబినేషన్లో ఇప్పుడు ఇంకొక సినిమా రాబోతుంది అని కొన్ని మంత్స్ నుంచి టాక్ అయితే వినిపిస్తూనే ఉంది. ఈ విషయం నిజమే అని సుకుమార్ గారు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. కానీ తర్వాత రామ్ చరణ్ గారు ఆయన నెక్స్ట్ సినిమాని సుకుమార్ గారితో చేయట్లేదు అని, త్రివిక్రమ్ గారితో చేస్తున్నారు అని ఇంకొక టాక్ కూడా వినిపించింది. కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం అదంతా నిజం కాదంట. రామ్ చరణ్ గారు ఆయన నెక్స్ట్ సినిమాని సుకుమార్ గారితోనే చేయబోతున్నారంట. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అని తెలుస్తుంది. అయితే త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో కూడా రామ్ చరణ్ గారు ఒక సినిమా అయితే చేయబోతున్నారు. ఈ సినిమా హారిక హాసిని ప్రొడక్షన్స్తో ఒక యంగ్ ప్రొడ్యూసర్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు అని కూడా తెలుస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు పెద్ద సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు అసలు వేరే సినిమా గురించి ఆయన ఆలోచించకూడదు అని డిసైడ్ అయితే అయ్యారంట. ఈ సినిమాని ఆయన చాలా కాన్సన్ట్రేషన్తో అయితే చేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ గారు కూడా అల్లు అర్జున్ గారితో సినిమా అయితే అనుకున్నారు, కానీ అది పోస్ట్ పోన్ అవ్వడంతో ఇప్పుడు వెంకటేష్ గారితో సినిమా అయితే చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలు కంప్లీట్ అవ్వడానికి చాలానే టైం పడుతుంది. సో అసలు ఫైనల్గా రామ్ చరణ్ గారు ఆయన నెక్స్ట్ సినిమాని సుకుమార్ గారితో తీస్తున్నారా లేకపోతే త్రివిక్రమ్ గారితో తీస్తున్నారా అనేది క్లారిటీ రావాలి అంటే పెద్ద సినిమా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.